కేటాయించేంత వరకు ఆదిలాబాద్ జిల్లాకు బడ్జెట్ కేటాయించేంత వరకు ఆదిలాబాద్ జిల్లాలో టెక్స్టైల్ పార్కును వెంటనే ఆదిలాబాద్ లో మూతపడ్డ సీసీ సిమెంట్ ఫ్యాక్టరీని వెంటనే దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్య పోరాటాలకు సంబంధించింది నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ధర్నా కార్యక్రమం చేశాం. ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశించినటువంటి బడ్జెట్ తెలంగాణ మొత్తానికి అన్యాయం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకైతే పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. గత 15-20 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టు సీసీని పునరుద్ధరించాలని, అదేవిధంగా విమానాశ్రయాన్ని నడిపించాలని, అదేవిధంగా టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేయాలని, ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆదిలాబాద్ టు నిర్మల్ మీదుగా రైల్వేని ప్రారంభించాలని గత 15 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. అందుకని ఈసారి మన జిల్లాలో వాస్తవంగా 4 ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలను బీజేపీ గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఎంపీని కూడా గెలిపించడం జరిగింది. పెద్ద ఆశలతో ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా ఈ 4 ప్రాజెక్టులు వస్తాయని చెప్పి ప్రజలందరూ ఆశించారు. దాంట్లో భాగంగానే ఈ రోజు మేము వామపక్షాలుగా పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఎప్పటికైనా ఈ వస్తాయనేటువంటి ఆశ అనేటువంటి ప్రజలలో కలిగింది. ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించింది. అందుకనే చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గాని ఎమ్మెల్యేలు గాని ఖచ్చితంగా మెడల్ వంచి ప్రభుత్వం మీద డబ్బులు తీసుకొచ్చి 4 ప్రాజెక్టులను ప్రారంభించాలా, లేని ఎడల రాజీనామాలు చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష రైతు సంఘాలు గాని, వామపక్ష కార్మిక సంఘాలు గాని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నాము.